వీడు ఒలింపిక్స్ కి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. సంజన గారు, ఏమండి మీరు అలా పెట్టడం ప్రాబ్లం అండి. మాకు వద్దు అన్నా కూడా లేదు, నేను అట్లానే ఉంటా, నేను ఆ స్టాండ్ మీద ఉంటా. అది స్టాండే కరెక్ట్ కాదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. యాజ్ ఏ వాష్రూమ్ మానిటర్ గా నేను చెప్తున్నాను, రిమూవ్ చేయరా? లేదండి, నేను రిమూవ్ చేయరు. ఓకే, నో యూస్. వాడు విండండి. తనుజ గారు, ఫస్ట్ డే వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక కమెంట్ వేయడం మొదలు పెట్టారు. ఎందుకు చేయాలి? అది అవసరమా అనండి. ఈ కమెంట్స్ ఇది ఇలాంటి ఫస్ట్ డే నుంచి కూడా జరుగుతున్నాయి మీ దగ్గర నుంచి. సారీ వెరీ సారీ. మోస్ట్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. నేను ఏమనుకోవద్దు, దయచేసి. మనుషులా చూడట్లేదు అంటున్నారు, అది వెరీ రాంగ్ థింగ్. ఎక్కడో ఒక చిరాకు పడుతూ చేస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ నేను ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పొల్లమ్మని పొంచక్కర్లేదు, అందరూ దొంగలే. ఒకరు వచ్చి ఒకసారి ఒకటి చెప్తారు, ఇంకొకరు వచ్చేసి ఇంకొకసారి చెప్తారు. మేము నువ్వు మధ్యలో మాట్లాడుకో. నువ్వు మాట్లాడితే నేనే మాట్లాడలేను. ఒక నిమిషం ఉండు. అగ్ని పరీక్ష అనే ఫార్మాట్ నేను అక్కడ మాట్లాడుతున్నా. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. ఏంటి బాడీ లాంగ్వేజ్ మీ మాటే బాగాలేదు. నా బాడీ లాంగ్వేజ్ గురించి, నా మాటల గురించి మీరు మాట్లాడాల్సిన రైట్ లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? నేనున్నా కదా, నేను చేసానా? నేనున్నా కదా. వాళ్ళు నామినేషన్ చేసినందుకు నాకు హర్ట్ లేదు. ఒక ఆడపిల్లకి బిహేవియర్ గురించి మాట్లాడితే ఒక మనిషి అది ఎట్లా పోట్రే అవుతుంది బయటకి? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.